హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, మావోయిస్టుల పైన గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం, వరుసగా ఎన్కౌంటర్లు జరగడం, చాలా మంది మావోయిస్టులు చనిపోతున్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా శాంతి ఒప్పందాలకు సిద్ధమైపోయారు, లొంగిపోయారు. అటు మోదీ, అమిత్ షా గారి దెబ్బకు వీళ్ళంతా కూడా దిగొచ్చేసారంటున్నారు. మరి ఈ ఒప్పందాలు, శాంతి ఒప్పందం వర్కౌట్ అవుతుందా? ఎందుకు ఈ విధంగా లొంగిపోయారు? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే విప్లవంలో ఒక మాట ఉంటుందన్నమాట. అంటే చాలాసార్లు మనం బతికుండడమే మన విజయం. అంటే ఇది సుదీర్ఘ పోరాటం అన్నమాట. అంటే దీర్ఘకాలిక పోరాటం అంటారు. అది ఒక రోజులు డెడ్ లైన్ ఏమి లేదు. మావోయిస్ట్ పార్టీ ప్రధానంగా ఏముంటుంది, పల్లెల్లో అంటే వాళ్ళది న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అనేది వాళ్ళు చెబుతారు. నూతన ప్రజాస్వామిక విప్లవం. ఈ నూతన ప్రజాస్వామిక విప్లవంలో వాళ్ళ వ్యూహం లేదా స్ట్రాటజీ ఏంటంటే, ముందుగా పల్లెల్ని విముక్తి చేసి, దాని తర్వాత నగరాలను విముక్తి చేసి, అంతిమంగా ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగరేయాలి అనేది. దీనికి వాళ్ళు ఏంటంటే, ప్రజల సమస్యల మీద ఆర్గనైజ్ చేస్తూ, ప్రజల్లోని మిలిటెంట్లుగా మారుస్తూ పిఎల్జిఏ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని తయారు చేసి ముందుగా పల్లెల్ని విముక్తి చేసి తర్వాత చేయాలనేది ప్రధానంగా. అది కనుచూపు మేరలో మనకి సాధ్యం, ఎవరే కామన్ సెన్స్తో ఆలోచించేవాడు ఎవడికి కూడా ఇది సాధ్యం కాదని మనకు అనిపిస్తుంది. కానీ మావోయిస్టులు దాన్ని నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు, కొద్ది రోజుల తర్వాత అవుతుంది. అంటే క్రైసిస్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఆ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు. అప్పుడు మనం ప్రజల్లో ఉంటాం కాబట్టి మనం నాయకత్వం వహిస్తాము అనేది వాళ్ళకు ఉండే ఒక ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. అయితే గత 30 ఏళ్ళుగా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మావోయిస్టులు ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోయింది. ముఖ్యంగా మైదాన ప్రాంతాలు అంటారు, ప్లెయిన్స్ అంటారు. మైదాన ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఎక్కడ కూడా మావోయిస్టు ఇన్ఫ్లుయెన్స్ అనేది పోయింది. ఓన్లీ అడవులకు దగ్గరగా ఉన్న చోట్ల మాత్రము, లేదు ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న చోట మాత్రమే మావోయిస్టుల ఉనికి అనేది ఉంది. ప్రధానంగా ఇప్పుడు హోంశాఖ చెబుతున్న లెక్కల ప్రకారం ఒకప్పుడు 126 జిల్లాలలో ఉన్న మావోయిస్టులు ఇవాళ 38 జిల్లాలకు పరిమితం అయిపోయారు. అది కూడా 10 రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, కేరళ, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నారో మనకు తెలుసు. మిగతా రాష్ట్రాలు కూడా బార్డర్ ఏరియాల్లో మాత్రమే ఉంటున్నారన్నమాట. ఓన్లీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో మాత్రమే కొద్దిగా ఉన్నారు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్. సో అది కూడా పోతే ఇంకా అసలు ఉండరు. ఇక జన సమూహాలు అంటే కమ్యూనిటీస్ చూస్తే, ఏ కమ్యూనిటీ మావోయిస్టులతో ఉంది? దళితులు లేరు, బీసీలు లేరు, పేద ప్రజలు లేరు, రైతులు లేరు. ఎవరున్నారు? ఓన్లీ ట్రైబల్స్ ఉన్నారు. ట్రైబల్స్లో కూడా ఎవరున్నారు? నేను చాలాసార్లు చెప్తుంటాను, 500 రకాల ట్రైబ్స్ బ్రాడ్గా ఇండియాలో ఉన్నారు. అందులో 50 రకాల ట్రైబ్స్ అత్యంత వెనుకబాటుతనంతో ఉన్నారు. వాళ్ళని గవర్నమెంట్ ఏం పిలుస్తుందంటే ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలుస్తుంది. PVTG అనేది పిలుస్తుంది వాళ్ళని. సో ఈ PVTG గ్రూప్స్ ఒక 50 ఉంటాయనుకోండి, బాగా వెనుకబడిన ప్రాంతాలు ఇవి. అక్కడ మాత్రమే వీళ్ళు ఉనికిలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాదాపు 4 అంచెల వ్యవస్థ, ఒక ప్లాన్ అనేది అమలు చేస్తుంది. ఒక పక్క నిర్బంధాన్ని తీవ్రంగా ప్రయోగించడం, ఇంకొక పక్క సరెండర్స్ని ప్రోత్సహించడం, దాని తర్వాత విపరీతంగా అభివృద్ధికి ఖర్చు పెట్టడం, అక్కడ లాంగ్ టర్మ్ ప్లాన్ ఆ రాష్ట్రాల్లో సమన్వయంతో పనిచేయడం, అన్ని రాష్ట్రాలు కలిపి. ఈ ప్లాన్లో బాగా సక్సెస్ అవుతుంది ఇప్పటివరకు. అయితే ఈ ఇయర్ మాత్రమే ఈ 3 నెలల్లో దాదాపు 120-130 మంది మావోయిస్టులని చంపేయగలిగారు. డెడ్ లైన్ పెట్టుకున్నారు, నెక్స్ట్ ఇయర్ మార్చి 31 మావోయిస్టు అందరినీ నిర్మూలిస్తామని. అది కొంత సక్సెస్ అవుతుంది. ఎందుకంటే టాప్ లీడర్స్ చనిపోవడం వల్ల మళ్ళీ లీడర్షిప్ తయారు కావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆమె రేణుకా అనే ఆమె చనిపోయింది. మళ్ళీ అలాంటి ఆమె తయారు కావడానికి ఒక 30 ఏళ్ళు పట్టింది కదా. ప్రజా సంఘాల్లో పనిచేసింది ఆమె. తర్వాత యూజీలోకి వెళ్ళి కూడా ఒక 21 సంవత్సరం యూజీలో ఉన్నది.
సో ఈమె తయారు కావడానికి ఒక 30 ఏళ్ళు పడితే మళ్ళీ కొత్తగా తయారు కావడానికి టైం పడుతుంది. పైగా ట్రైబల్స్లోంచి లీడర్షిప్ ఎదగాలంటే ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషనే ఉండదు. మార్క్సిజం అనేది సిద్ధాంత నేపథ్యం, సిద్ధాంత బేస్డ్ పార్టీ. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనే ఒక సిద్ధాంతం బేస్డ్ పార్టీ. సిద్ధాంతం తెలియాలి. అక్షరాలే రాని వాళ్ళకి మార్క్సిజం ఎప్పుడు చదువుకుంటారు? వాళ్ళకి ఎవరైనా చెప్పినా ఎట్లా అర్థమవుతుంది? ఎందుకంటే నేను బిగినింగ్లో వెళ్ళినప్పుడు చాలా క్లాసులు చెప్పేవాడిని వాళ్ళకి, మా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. అందువల్ల నాకు వాళ్ళ స్థాయి ఏంటి, ఎలా ఉంటుందో తెలుసు. సో అది వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట ట్రైబల్స్కి చెప్పడం. కాబట్టి ఏ రకంగా చూసినా ఇమీడియట్గా అయితే మావోయిస్టు మూమెంటు చాలా రకాలుగా నష్టాల్లో ఉంది. అంటే పెద్ద స్థాయి నాయకులు చనిపోతున్నారు, పెద్ద ఎత్తున సరెండర్లు అయిపోతున్నారు. అది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఏంటంటే వీళ్ళకి ఆశ్రయం ఇస్తున్న ట్రైబల్స్ కూడా విపరీతంగా వాళ్ళని చంపేయడం, వాళ్ళని అరెస్టులు చేసేయడం, జైళ్ళలో పెట్టేయడం, అంటే నిర్బంధాన్ని సీరియస్గా వాళ్ళ మీద కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. సో దానివల్ల కూడా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే ట్రైబల్ విలేజెస్ ఇవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో దానివల్ల వాళ్ళు బతకడం కష్టం. ఎందుకంటే ఒక నక్సలైట్ అనేవాడు నీటిలో చేపలాగా ప్రజల్లో ఉన్నంతకాలమే బతుకుతారు. ప్రజల నుంచి దూరం చేస్తే ఈజీ వాళ్ళని, ఏముంది డ్రోన్స్ మీద బాంబులేసి, ఏరియల్ బాంబులేసి చంపేయచ్చు. ప్రజల్లో ఉంటారు కాబట్టి ఏరియల్ అటాక్స్ ఇవన్నీ చేయట్లేదు. కానీ వాళ్ళు సపరేట్ అయిపోయారంటే దళాలని ఏరియల్ అటాక్స్ చేసి చంపేయడం ఇవాళ పెద్ద విషయం కాదు ఇవాళ ఉన్న టెక్నాలజీకి. ఎందుకంటే వీళ్ళు మానవరహిత డ్రోన్స్ వచ్చేసాయి, వాటిని ఉపయోగించి అటాక్ చేయడం పెద్ద విషయం కాదు ఇప్పుడు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నారు కాబట్టి, ప్రజలు కూడా చనిపోతారు కాబట్టి ఆ వైపుగా సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళట్లేదు. సో అందుకని ప్రజలు ఇంపార్టెంట్. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే టెక్నాలజీ. ఇవాళ వార్ఫేర్ టెక్నాలజీ అనేది విపరీతంగా మారిపోయింది. మనం ఉక్రెయిన్ కానీ, లేకపోతే ఇజ్రాయెల్, ఇరాను వీళ్ళ మధ్య గొడవలు కానీ, ఇరాక్ ఇవన్నీ చూస్తుంటే, సిరియా కానీ, వార్ఫేర్ టెక్నాలజీ అనేది అస్సలు ఊహించలేని విధంగా మారిపోయింది. ఏఐ వచ్చినాక ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయింది. సో ఇటువంటి అది మన ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు. దాంతో మావోయిస్టులు ఇప్పటికి కూడా మావోయిస్టులు ప్రిమిటివ్గానే ఉన్నారు. వాళ్ళ దగ్గర అద్భుతమైన టెక్నాలజీ ఏమీ లేదు. సో దాంతో వీళ్ళు పోరాటం అనేది కష్టమైపోతుంది. సో అన్ని రకాలుగా మావోయిస్ట్ పార్టీ బలహీనంగా అయితే ఉంది. క్యాడర్ కూడా ఇప్పుడు ఒక లెక్క ప్రకారం ఒకప్పుడు 10,000 నుంచి 25,000 మంది మావోయిస్టులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ సంఖ్య బాగా పడిపోయింది. 2-3 వేల కంటే ఎక్కువ లేరు. మొత్తం మిలీషియా అవన్నీ కలుపుకున్నా కూడా ఒక 10,000 లోపలే ఉంటారు అనేది ఒక అంచనా. అంటే వీళ్ళకి పీజీఎల్ఏ అని ఇందాక చెప్పాను కదా, పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ గెరిల్లా వార్ఫేర్ అన్నమాట. సో గెరిల్లా ఆర్మీ, పిఎల్జిఏ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. దాంట్లో ఉన్న వాళ్ళ సంఖ్యతో తీసుకొని బయట సంఘాల సంఖ్య అన్నీ తీసుకున్నా కూడా 10,000 లోపలే మావోయిస్టులు ఉన్నారు. సో వీళ్ళని ఏరేయడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే వందల సంఖ్యలో ఆల్రెడీ చనిపోతున్నారు కాబట్టి వీళ్ళని చంపేయడం పెద్ద కష్టం కాదు. అట్లాగే సరెండర్లు కూడా విపరీతంగా అవుతున్నారు. ఎప్పుడైతే తీవ్ర నిర్బంధం ఉంటుందో సరెండర్లు కూడా అవుతారు. సరే, ఇందులో కొంత ఎగ్జాగరేషన్ ఉండొచ్చు. కొంతమందిని తెచ్చేసి వీళ్ళు పెద్ద నక్సలైట్లు అని చెప్పేస్తారు, కొంతమందిని చంపేసి వీళ్ళు పెద్ద నక్సలైట్లు అని, ఇవన్నీ జరుగుతాయి. ఏదేమైనా సివియర్ లాస్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోంచి మావోయిస్టులు టెంపరీగా దీని నుంచి తామును తాము కాపాడుకోవడానికి ఒక లేఖ రాశారు సెంట్రల్ గవర్నమెంట్కి. అదేంటంటే, మేము శాంతి చర్చలకి వస్తాము, మీరు సిద్ధం చేయండి అని. ఇది ఎప్పటి నుంచో సెంట్రల్ గవర్నమెంట్ కూడా శాంతి చర్చలకు ఆహ్వానిస్తుంది వీళ్ళని, కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒప్పుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా దెబ్బ అనేది మావోయిస్ట్ పార్టీకి తగిలింది. ఎవరు ఎంత బయట కవితలు కథలు రాసినా, పోస్టులు పెట్టినా, రియాలిటీలో మాత్రం మావోయిస్ట్ పార్టీ చాలా సెట్ బ్యాక్ అయితే అయింది. సెట్ బ్యాక్ అవడం మావోయిస్ట్ పార్టీ కొత్త కాదు, అనేక సార్లు అయ్యి మళ్ళీ కోలుకునింది. కాబట్టి మామూలు లెనినిస్టు పార్టీ ప్రిన్సిపల్స్లోనే ఒక మాట ఉంటుంది, 2 అడుగులు వెనక్కి 1 అడుగు ముందుకని. అంటే 1 అడుగు ముందుకేస్తాము, మళ్ళీ 2 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. సో 2 అడుగులు వెనక్కేసి మనం సేఫ్గా ఉండి
తమను తాము రక్షించుకొని మళ్ళీ పరిస్థితులు అనుకూలించినప్పుడు మళ్ళీ ముందుకెళ్ళాలనేది వాళ్ళ వ్యూహంలో భాగమే. కాబట్టి మావోయిస్ట్ పార్టీకి వ్యూహము ఎత్తుగడలని రెండు ఉంటాయి. వ్యూహం అంటే లాంగ్ టర్మ్ ప్లాను, ఎత్తుగడలు అంటే షార్ట్ టర్మ్ ప్లాను. ఇప్పుడు ఇది టాక్టిక్స్ అనుకోవచ్చు చర్చలు అనేవి. అంటే చర్చల వల్ల ఏమవుతుందంటే మావోయిస్ట్ పార్టీ కొంత ఊపిరి పీల్చుకునే టైం దొరుకుతుంది. రెండోది సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్ళచ్చు. ఈ లోపల మెల్లమెల్లగా ప్రజా సంఘాలని ఆర్గనైజ్ చేసుకొని ప్రజల్లోకి తమ అభిప్రాయాల్ని ఐడియాలజీని తీసుకెళ్ళచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా తమను తాము కాపాడుకోవడం అనేది ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇది ఒక్కోసారి డేంజర్ కూడా మారుతుంది. 2004లో మన వైఎస్ఆర్ ఉన్నప్పుడు చర్చలకు వచ్చినప్పుడు అది పోలీసులు బాగా ఉపయోగించుకున్నారు. అంటే వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు, ఎక్కడెక్కడ లీడర్లు అంతా తెలిసిపోయారు వీళ్ళకి. అంతకుముందు వాళ్ళ ఫోటోలు వీడియోలు ఉండేవి కావు, ఈజీగా వీళ్ళ దగ్గర దొరికిపోయారు. దాన్ని బేస్ చేసుకుని తర్వాత కాలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులని చంపేయగలిగారు. సో ఆ జాగ్రత్తలు కూడా మావోయిస్టులు తీసుకోవాలి. వాళ్ళు విపరీతంగా ఎక్స్పోజ్ అయిపోకూడదు. అంటే లీడర్లు వచ్చి పబ్లిక్గా సమావేశాల్లో పాల్గొనకూడదు. అంటే గుణపాఠాలు తీసుకుంటారు వాళ్ళు కూడా. ఏదేమైనా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకున్నప్పుడు ఇది ఒక మంచి పరిణామం. ముఖ్యంగా ట్రైబల్స్కి వైలెన్స్ నుంచి కొంత విముక్తి వస్తుంది. ప్రభుత్వాలు కూడా చంపేయడమే పరిష్కారం అనే ఆలోచన మానుకోవాలి. చంపేయడం పరిష్కారం కాదు. ప్రాబ్లం ఏంటి, అసలు మావోయిస్టులు ఉండాల్సిన అవసరం ఏంటి అనేది కానీ అడ్రస్ చేయగలిగి నేర్చుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా గుణపాఠాలు నేర్చుకొని ప్రజలకు అభివృద్ధి చేయడం ద్వారా, ప్రజలకి సమస్యలు తగ్గించడం ద్వారా, ఉద్యోగాలు పెంచడం ద్వారా మావోయిస్టుల రిక్రూట్మెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ పని మీద ఫోకస్ చేయాలి, దాన్ని పెంచాలి. అంటే నాకు సామాజిక రాజకీయ అంశంగా చూడాలి తప్ప ఓన్లీ శాంతి భద్రత సమస్యగా చూడడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా మావోయిస్టుల ఈ ఒక అడుగు వాళ్ళు ముందుకేసి చర్చలకి రావడం అనేది ఆహ్వానించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.